ఇది మా గార్డెన్లో ఉన్నటువంటి సొరపాదు అనమాట. సొరపాదును పెంచేటప్పుడు చాలామంది సొరకాయలు అయితే వస్తున్నాయి, కానీ పండు పారిపోతున్నాయి, అవి కాయగా రావడం లేదని చాలామంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. వాటికి ముఖ్య కారణము పాలినేషన్ అనేది చేయకపోవడము. మనం టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ అయితే చేయాలన్నమాట. హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. ఇది చూసారు కదా సొరపాదుకి మేల్ ఫ్లేవరు, ఫీమేల్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇది ఈవినింగ్ 5 to 6 అనేది బ్లూమ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది ఇది మేల్ ఫ్లేవర్ అనమాట. ఫీమేల్ ఫ్లేవర్ కూడా మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇట్లా కాయ వచ్చేసేసి ముందర ఫ్లవర్ లాగా వస్తుంది. ఇది ఫీమేల్ ఫ్లవరు. పాలినేషన్ అనేది మనం కంపల్సరీ చేయాలి, ఎందుకంటే టెర్రస్ గార్డెన్ చేస్తున్నాం కాబట్టి ఈ తూనీగలు, బటర్ఫ్లైస్ ఇట్లాంటి ప్రాబ్లం మనం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాము. పాలినేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము మేల్ ఫ్లేవర్ని తీసుకోవాలి. మేల్ ఫ్లేవరు ఇప్పుడు నేను చూపించే విధంగా తీసుకొని దాని పెటల్స్ అన్నీ తీసేసేయండి. పెటల్స్ తీసేసి ఫీమేల్ ఫ్లేవర్ ఉంది కదా, రబ్ చేయాలన్నమాట. ఇట్లా చేయడం వల్ల సొర చెట్టుకి ప్రతి కాయ నిలబడుతుంది. కాయలు అనేది వేస్ట్ అవ్వకుండా అన్ని కాయలు కూడా సొరకాయలుగా అవుతాయి. ఈ విధంగా మనము బీరకాయ, గుమ్మడికాయ ప్లాంట్లకు కూడా ఇలా హ్యాండ్ పాలినేషన్ అనేది చేయాలన్నమాట. థ్యాంక్ యూ.